జింబాబ్వే టూర్లో మరో సమరానికి రెడీ అయింది టీమిండియా. టీ20 సిరీస్లో 3వ మ్యాచ్ ఆడనుంది. హరారే వేదికగా ఇవాళ సాయంత్రం జరిగే మ్యాచ్లో టీంలో ఉండేదెవరు? ఇప్పుడిదే హాట్ టాపిక్. ఫస్ట్ టీ20లో ఓడిపోయిన టీమిండియా రెండో టీ20 నాటికి కుదురుకుంది. జింబాబ్వేపై పంజా విసిరింది. ఆల్రౌండ్ షోతో జింబాబ్వేను చిత్తుగా ఓడించింది. అదే ఊపులో ఇవాళ మూడో టీ20 మ్యాచ్కు రెడీ అయింది శుభ్మన్ గిల్ సేన. ఇవాల్టి మ్యాచ్లో విజయం సాధించి 5 టీ20ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లాలని శుభ్మన్ గిల్ బృందం పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఇప్పటికే 1-1తో రెండు టీంలు ఈక్వల్గా ఉన్నాయి. థర్డ్ టీ20 స్టార్ట్ కావడానికి కొన్ని గంటల ముందే కెప్టెన్ శుభ్మన్ గిల్, టెంపరరీ కోచ్ వివిఎస్ లక్ష్మణ్కు కొత్త తలనొప్పి మొదలైంది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు సభ్యులు శివం దుబే, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ తిరిగి జట్టుతో చేరడంతో తుది జట్టు కూర్పు సవాలుగా మారింది. వాళ్ల రాకతో టీం కాంబినేషన్ మార్చాల్సి వస్తోంది. హార్దిక్ పాండ్యాల శివం దుబేను స్టార్ ఆల్రౌండర్గా మార్చాలని అతనికి విశ్రాంతి ఇవ్వకుండా జింబాబ్వే సిరీస్కు ఎంపిక చేసింది. అలానే బెంచ్కే పరిమితమైన యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ను కూడా రాటు తేల్చాలని పర్యటనకు ఎంపిక చేసింది. కానీ వెస్టిండీస్లో తుఫాను కారణంగా ఈ ముగ్గురు ఆలస్యంగా స్వదేశానికి చేరడంతో తొలి 2 టీ20లకు ప్రత్యామ్నాయ ఆటగాళ్లను జింబాబ్వేకు పంపింది. ఈ ముగ్గురులో యశస్వి జైస్వాల్ బెంచ్కే పరిమితం కావాల్సి వస్తుంది. సెకండ్ టీ20లో సెంచరీతో రికార్డులు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మను, క్లాసిక్ ఇన్నింగ్స్తో విశ్వరూపం చూపించిన రుతురాజ్ గైక్వాడ్ను జట్టులో కొనసాగిస్తారు. ఇక కెప్టెన్ గిల్ జట్టులో ఉండడం తప్పనిసరి. దీంతో టాప్ ఆర్డర్ను మార్చలేని పరిస్థితుల్లో జైస్వాల్ను ఫైనల్ టీంలోకి తీసుకోవడం కష్టమే. మరోవైపు సంజు శాంసన్, శివం దుబేలకు తుది జట్టులో చోటు దక్కే ఛాన్స్ ఉంది. అయితే రియాన్ పరాగ్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురేల్కు అవకాశం ఇవ్వాలని భావిస్తే దుబే, శాంసన్ బెంచ్కే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సుదర్శన్ లేదా పరాగుల్లో ఒకరిని తప్పించినా దుబే జట్టులోకి వచ్చేస్తాడు. అలాగే వికెట్ కీపర్ ధ్రువ్ను పక్కన పెడితే శాంసన్ బరిలోకి దిగుతాడు. బౌలింగ్లో ఎలాంటి మార్పులు లేవు. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు హరారే వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇవాల్టి మ్యాచ్లో విజయం సాధించి సిరీస్లో లీడ్లోకి వెళ్లాలని టీమిండియా భావిస్తోంది.